అందరికీ నమస్కారము. తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2024 ఎంసీక్యూ సిరీస్లో ఇది పార్ట్ 4 అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద ప్రైమరీ మిషన్ ఆఫ్ తెలంగాణ ఇన్నోవేషన్ సెల్? బేసిక్ చూసుకుంటే ఈ తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ 2017లో ఫామ్ చేశారనమాట. అండర్ స్టేట్ ఇన్నోవేషన్ పాలసీ కింద ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో మిషన్ ఏంటి? సో తెలంగాణ ఇన్నోవేషన్ సెల్కి 3 మిషన్స్ ఉన్నాయండి. ఆ 3 మిషన్స్ని మనము ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఆప్షన్ ఏ ఏంటి? ప్రమోటింగ్ ఏ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ ఫ్రమ్ ఎర్లీ ఎడ్యుకేషన్, ఇది కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఏంటి? ఇంటిగ్రేటింగ్ ఇన్నోవేషన్ ఇన్ గవర్నమెంట్ ఫ్రేమ్వర్క్, ఇది కూడా కరెక్టే ఆప్షన్. సపోర్టింగ్ రూరల్ ఓన్లీ ఇన్నోవేషన్, ఇది తప్పండి. రూరల్ ఓన్లీ ఎందుకు, అర్బన్ ఎందుకు కాదు? సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఫోర్త్ స్టేట్మెంట్ ఏంది? రీఇన్ఫోర్సింగ్ ఏ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ అక్రాస్ తెలంగాణ, ఎస్ అండి, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ ఏ, బి, డి ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఆప్షన్ 3 ABD ఈజ్ కరెక్ట్ అనమాట. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కోర్ ఫంక్షన్ ఆఫ్ టీ హబ్ ఇన్ తెలంగాణ? టీ హబ్ ఏంటి? టెక్నాలజీ హబ్ అనమాట. బేసిక్స్ ఏంటి? 2015లో దీన్ని ఏర్పాటు చేశారనమాట. దీని అచీవ్మెంట్స్ ఏంటంటే, డార్విన్ బాక్స్ అనే స్టార్టప్ తెలంగాణ టీ హబ్ నుంచి వచ్చిన ఫస్ట్ యూనికార్న్ స్టార్టప్ అనమాట. యూనికార్న్ స్టార్టప్ అంటే ఏంది? దాని యొక్క 1 బిలియన్ వాల్యుయేషన్ ఉండాలన్నమాట. సో దాన్ని యూనికార్న్ స్టార్టప్ అంటారు. మనం ఇంకొక అచీవ్మెంట్ చూసుకుంటే, స్కై రూట్ ఏరోస్పేస్ అనేది మన టీ హబ్ నుంచే ఇంక్యుబేట్ చేశారనమాట. సో ఇదేంటి అంటే, ఇస్రో యొక్క ఇది ప్రైవేట్ లాంచ్ వెహికల్ తయారు చేసిందనమాట. దాని పేరు ప్రారంభ్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇదంతా వాల్యూ ఎడిషన్. సో దీని యొక్క కోర్ ఫంక్షన్ ఏంటి టీ హబ్ యొక్క అనేది చూసుకుంటే, మనము యాక్టింగ్ యాజ్ ఏ ఫస్ట్ స్టేట్మెంట్, యాక్టింగ్ యాజ్ ఏ ఇంటర్మీడియటరీ బిట్వీన్ స్టార్టప్స్, ఇన్వెస్టర్స్ అండ్ అకాడమియా, ఎస్ అండి, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. రన్నింగ్ కార్పొరేట్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్, ఎస్, మన టీ హబ్ యొక్క వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏంటి? కార్పొరేట్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ అనమాట, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఆఫరింగ్ ఫ్రీ ఫండింగ్ టు స్టార్టప్స్, ఎందుకండి టీ హబ్ ఫ్రీ ఫండింగ్ ఎందుకు ఇస్తుంది? ఇది వాళ్ళకి ఇంప్రూవ్ చేస్తుంది, ఏమైనా సపోర్ట్ చేస్తుంది, కానీ ఫ్రీగా ఫండింగ్ మాత్రం ఇవ్వదు. సో ఈ సి స్టేట్మెంట్ అనేది రాంగ్. ఫోర్త్ స్టేట్మెంట్ ఏంది? ఆర్గనైజింగ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, ఇది కూడా కరెక్టే, జనరల్ స్టేట్మెంట్ కాబట్టి కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. సో ABD స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ 3 ABD ఆర్ కరెక్ట్ అనమాట. సో ఇంకేంటంటే, మన టీ హబ్కి 2022లో నేషనల్ స్టార్టప్స్ అవార్డ్స్లో ఇండియా యొక్క బెస్ట్ ఇంక్యుబేటర్ అవార్డు వచ్చిందనమాట టీ హబ్కి. మన గవర్నమెంట్ టీ హబ్ 2.0 ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చింది 2022లో. సో నెక్స్ట్ క్వశ్చన్ టీ వర్క్స్ అనమాట. టీ వర్క్స్ నోన్ యాజ్ ఇండియాస్ లార్జెస్ట్, టీ వర్క్స్ దేనికి అంటే, మన సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అనమాట. ఇది ఇండియాస్ లార్జెస్ట్ హార్డ్వేర్ ప్రోటోటైపింగ్ సెంటర్ అనమాట, గుర్తుపెట్టుకోండి. టీ వర్క్స్ ఏంది? హార్డ్వేర్ ప్రోటోటైపింగ్ సెంటర్ అనమాట. దీని యొక్క కొన్ని బేసిక్స్ చూసుకుంటే, మనము ఈ 2023లో ఎస్టాబ్లిష్ చేశారనమాట ఇన్ PPP ఫామ్ అనమాట, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫామ్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ ఏంటంటే సొల్యూషన్ సీకర్ ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ ద మిషన్ ఆఫ్ టీ వర్క్స్? టీ వర్క్స్ యొక్క మిషన్ ఏంటి అనేది చూడాలన్నమాట. ఏంటి మిషన్ అంటే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఏంటంటే, ఎంకరేజ్ క్రియేటివిటీ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్ ఇన్ ప్రోటోటైపింగ్. ఎంకరేజ్ క్రియేటివిటీ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్ ఇన్ ప్రోటోటైపింగ్, ఇది కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అనమాట. సో బేసిక్స్ ఆఫ్ టాస్క్ ఏంటంటే, ఇది 2014లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఆబ్జెక్టివ్ ఏంది? టాస్క్ యొక్క ఆబ్జెక్టివ్ అంటే, టు ఫాస్టర్ కొలాబరేషన్ బిట్వీన్ గవర్నమెంట్, ఇండస్ట్రీ అండ్ అకాడమీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్. మన టాస్క్ యొక్క ఫుల్ ఫామ్లోనే ఉంది, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్, కాబట్టి ఇది కొలాబరేట్ బిట్వీన్ గవర్నమెంట్, ఇండస్ట్రీ అండ్ అకాడమీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ద ఇన్నోవేషన్ ఫర్ తెలంగాణ స్టేట్ I4TS 2.4, ద ఇన్నోవేషన్ ఫర్ తెలంగాణ స్టేట్ అనేది ప్రోగ్రాము
ఎవరు చేశారు అనేది కూడా అడుగుతారు. ఏంటంటే టాస్క్ యొక్క ప్రోగ్రామే ఇన్నోవేషన్ ఫర్ తెలంగాణ స్టేట్ 2.4 అనమాట. దాని యొక్క ఎయిమ్ ఏంటి అంటే టు సపోర్ట్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అమాంగ్ యూత్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అవార్డ్స్ డిడ్ ద ఇన్నోవేషన్ ఫర్ తెలంగాణ స్టేట్ ఇనిషియేటివ్ విన్ ఇన్ 2024? ఈ మన ఇన్నోవేషన్ ఇన్ తెలంగాణ 2.0కి ఏ అవార్డు వచ్చింది 2024లో అంటే స్కాచ్ గోల్డ్ అవార్డ్ వచ్చిందండి. ఇది గుర్తుపెట్టుకోండి, స్కాచ్ గోల్డ్ అవార్డ్ వచ్చింది. ఈ I4TS ఎవరిది ప్రోగ్రామ్ అంటే టాస్క్ది అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ద లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కలాం సెంటర్ ఫర్ ఆటోమేటివ్ ఎక్సలెన్స్? ఇది ఎవరు ఏర్పాటు చేశారంటే టాస్కే అండి. సో ఈ కలాం సెంటర్ ఫర్ ఆటోమేటివ్ ఎక్సలెన్స్ యొక్క పర్పస్ ఏంది అంటే టు అప్స్కిల్ యూత్ ఇన్ ఎంటర్ప్రైజ్ వాల్యూ అండ్ ఆటోమేటివ్ టెక్నాలజీస్. ఇది అండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ కానీ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నా లేకపోతే ఏదైనా సలహాలు ఇవ్వాలన్నా కామెంట్ చేయగలుగుతాను కోరుతున్నాను. థ్యాంక్ యూ.